వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్. నూనెగూడలో ధ్వంసమైన బ్రిడ్జిని పరిశీలించిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు. యాదాద్రి భువనగిరి జిల్లా గొండల మండలంలో మంగళవారం సిపిఎం పోరు యాత్రలో భాగంగా నూనెగూడలో ధ్వంసమైన బ్రిడ్జిని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించి నిరసన కార్యక్రమం చేపట్టి బ్రిడ్జి నుండి ర్యాలీతో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి అనంతరం ఎంపీపీ ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మధ్యపురం రాజు మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల బ్రిడ్జి గండిపడి పూర్తిగా ధ్వంసమైందని, కావున కొత్త బ్రిడ్జి నిర్మించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్, కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్, దాసరి పండు, రైతు సంఘ నాయకులు పైల యాదిరెడ్డి, పోతరబోయిన సత్యనారాయణ, ఎండి ఖలీల్, బాలయ్య, యాకన్న, లింగయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కమిటీ మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పోరు యాత్రలో భాగంగా ఈ వాగును వంతెనను పరిశీలించడం జరిగింది. ఇది కొద్దిపాటి వర్షానికే ఈ వాగు పోరినట్టుకుంటే ఒక వారం 10 రోజుల పాటు ఇక్కడ రాకపోకలు 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతా ఉన్నాయి. వస్తకొండూరు, బండకొత్తపల్లి, నూనెగూడెం ఈ గ్రామాలు మండల కేంద్రానికి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి వర్షాకాలంలో బడి పిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, మహిళలు కానీ చాలా ఇబ్బందులు పడతారు. ఈ వంతెనను హై లెవెల్ వంతెన చేయాలని చెప్పి గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేల దృష్టికి, ఎంపీ దృష్టికి, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. ఇక్కడ వాగు రావడం ద్వారా మోత్కూరు మండలం నుంచి వెళ్ళి లేకపోతే జనగాం నుంచి తిరిగి రావాల్సి వస్తుంది, తిరుమల నుంచి తిరిగి రావాల్సి వస్తూ ఉంది. రైతులు అనేక బావుల కాడు వేయటువంటి రైతులు కూడా అనేక ఇబ్బందులు పడతారు. అందుకనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీ పోరు యాత్రలో భాగంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే పాలకులు ఎవరైనా, ప్రభుత్వాలు మారినా ఈ వాగు బ్రిడ్జి మాత్రం పరిస్థితి మాత్రం మారడం లేదు. అందుకనే అత్యధికమైనటువంటి నిధులు కేటాయించి వెంటనే ఇంజనీరింగ్ అధికారులు స్పందించి, ఎమ్మెల్యే గారు స్పందించి దీన్ని డిజైన్ చేసి ఒక ఎస్టిమేషన్ వేసి నిధులు కేటాయించి వెంటనే ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు. నూనెగూడెం గుండాల గ్రామాల మధ్య వాగుపై, బిక్కేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలి. నూనెగూడెం గుండాల గ్రామాల మధ్యన హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలి. వాగుపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలి. వస్తకొండూరు, నూనెగూడెము, మరిపడిగా, గంగాపురం గ్రామాలపై ఉన్న వాగులపై హై లెవెల్ బ్రిడ్జిలను నిర్మించాలి. బిక్కేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జిలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు. జిందాబాద్ జిందాబాద్.